టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో చిన్న చేపల వేపుడు ఎలా, చిన్న చేపలు పచ్చాపలు ఫ్రెండ్స్, పచ్చాపలు చిన్న చేపలు వేపుడు ఎలా చేయాలో చూడబోతున్నాం. మరి చూడండి చేపలు ఎంత బాగున్నాయో, పుల్లల్లాగా చిన్న చేపలు ఫ్రెండ్స్. ఇవి చిన్న చేపల్లో ఇవి ఒక రకం అన్నమాట. చూడండి నీట్గా కడిగి తలతోక అంతా కట్ చేసి చూడండి ఫ్రెండ్ ఎంత బాగుందో చూడండి. ఇలా అన్నమాట కడిగి పెట్టేశాను. ఇది ఏంపుడు చేయడానికి దీనికి ఏమేమి కావాలి, ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేద్దాము ఫ్రెండ్స్. సరేనా? ఓకే చూడండి. మరి చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ 1 స్పూన్ వేసాను, కార్న్ఫ్లవర్ పౌడర్ 2 స్పూన్లు వేసాను, 1 స్పూన్ మిరప్పొడి వేసాను, కొంచెం మిరియాల పొడి, 1/2 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఫుడ్ కలర్, కొంచెం పచ్చి కరివేపాకు, కొత్తిమీర తరిగి పెట్టాను ఫ్రెండ్స్. అంతేను. ఇవన్నీ చేపల్లో కలిపి పెట్టేస్తాం ఫ్రెండ్స్. అంతేను, చాలా చాలా ఈజీ. మరి చూడండి చూడండి ఫ్రెండ్స్, కలిపేసాను. కొంచెం నూనె వేసుకొని వచ్చాను ఫ్రెండ్స్, నీళ్లు లేకుండాను, నీళ్లు పడలేదు ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేస్తే ఇంకా బాగుంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా కలిపేసేదేను. అంతా మసాలా అంతా కలిపేసాను కదా, ఇంకా చేపలకి కలిపేసేదే ఫ్రెండ్స్. ఒక్కొక్క చేప అని ఏం కాదు, పెద్ద చేప కాదు కదా ఒక్కొక్క ముక్కకి, కాబట్టి చిన్న చేపలు చికెన్ పకోడీ ఎలా చేస్తామో అలా అన్నమాట. అలా కలిపి పెట్టేస్తే చాలా చాలా బాగుంటుంది. 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఎంచుకునేదే ఫ్రెండ్స్ నూనెలో. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం 1 గంట, తర్వాత నూనెలో ఎంచేటప్పుడు తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. సరేనా? ఓకే, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి మరి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నేనైతే మసాలా కలిపి పెట్టాను కదా, బాగా మంచిగా 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్. బాగా మసాలా తగిలింది, అందుకని ఇప్పుడు నేనైతే కడాయి పెట్టేసి ఆయిల్ వేసి చేపలు వేసేసాను. చిన్న చేపలు చాలా బాగా ఎగుతున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. సరేనా? చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఎగిపోయాయి చేపలు. చూడండి, ఇది చిన్న చేపల పకోడీ ఫ్రెండ్స్. ఇది చూడండి బాగా ఎంత బాగున్నాయో, చికెన్ పకోడీ లాగే ఉంది ఫ్రెండ్స్. చిన్న చేపల పకోడీ పులక. మేమైతే ఈరోజు చేపల పకోడీ పులక తింటున్నాం ఫ్రెండ్స్. సరేనా? పులక చూడండి ఫ్రెండ్ ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఉందో. ఇది వేసుకొని ఇలా బాగా మంచిగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ చేపల పకోడీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా? ఇంకా ఇలాంటివి చాలా చాలా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే బాయ్.